నాగార్జున గారు, నేను ఇదివరకే చెప్పాను ఒక పాయింట్. అంటే ఆయుధం చిన్నదై ఉండాలి, టార్గెట్ ప్రాణం పోయేలా ఉండాలి. ఇది ఒక నైజం ఒకటి కనిపిస్తోంది. ఎందుకంటే కోడికత్తి అని హేళన చేశారు. అదే కోడికత్తితో ప్రాణాలు తీయచ్చు అనేది చాలా ఈజీ. గులకరాయి అని అంటున్నారు. అదే గులకరాయితో ప్రాణం తీయచ్చు, కణిత మీద కొడితే ప్రాణం పోయేది అనేది రిమాండ్ రిపోర్ట్లో కానీ డాక్టర్లు చెబుతున్న అంశాలు కానీ క్లియర్గా తెలుస్తున్నాయి. కానీ ఈరోజు ఈ కేసులో ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం, ఆయనను చంపడానికి కుట్ర చేశారు, ముందుగా కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంటు ప్రకారం అని రిమాండ్ రిపోర్ట్లో ఉంటే, ఈరోజు 2 దినపత్రికలు ఎలా రాశాయంటే గులకరాయి కేసు, ఈనాడు దినపత్రిక ముఖ్యమంత్రి అని కానీ, ఆయన ప్రాణాలకు హాని అని కానీ, ఆయన పైన హత్యాయత్నం జరిగిందని కానీ, రిమాండ్ రిపోర్ట్లో ఇలాంటి అంశాలు ఉన్నాయని కానీ, గులకరాయి కేసులో ఏటు ఎవరు అని ఈనాడు దినపత్రిక రాస్తే, ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక గులకరాయి కేసులో నిందితునికి రిమాండ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగినటువంటి కేసుని వీరు ఏ రకంగా హేళనగా చిన్నదిగా చేసి చూపిస్తున్నారనడానికి 2 ఉదాహరణలు చూపించారు. ఇంకొకటి కూడా చూపిస్తాను, మీరు కంటిన్యూగా ఆ అంశాన్ని కూడా తీసుకోండి. కోడికత్తి అని హేళన చేశారు కదా, ఆ సీను ముఖ్యమంత్రిని చంపడానికి, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కుట్ర చేశారని, చంపడానికే అతను కత్తిని తీశారని ఎన్ఐఏ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. అతను మొన్న చంద్రబాబు నాయుడిని కలిశాడు పర్సనల్గా. కుటుంబం అంతా వెళ్ళి కలిసింది. పైగా మేము మీకు అండగా ఉంటాము అని చంద్రబాబు ఆయనకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం, పైగా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఎన్నికల్లో తమ కుటుంబం టీడీపీకి మద్దతుగా ఉంటుందని. వీళ్ళు చేసిన హేళన ఏంటి, ఆయనే దాడి చేయించుకున్నారు కోడికత్తితో అని. మరి టీడీపీకి అండగా ఉంటామని వాళ్ళు చెప్తారు, వాళ్ళు వెళ్ళి చంద్రబాబును కలుస్తారు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక మాత్రమే రాసింది, దేవుడి దయ వల్ల. మిగతా పేపర్లు చూపిస్తే నమ్మేవాళ్ళు గారు ఎవరు? ఏంటి ఇంత హేళన చేస్తున్నారు? ఈ కేసులో సంచలనాలు ఏమున్నాయి? వీళ్ళు తక్కువ చేసి చూపిస్తున్నటువంటి అంశాలే. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక దాడి జరిగింది. దాడి 2019 ఎన్నికల టైంలో ఒకటి జరిగింది. దాన్ని కోడికత్తి అన్నారు. అది కోడికత్తో లేకపోతే మరొక కత్తో ఏదైనా కత్తే కదా. ఈ కత్తి గుంచుకుంటే, ఈ కత్తిని ఉద్దేశపూర్వకంగా మన పైన బలప్రయోగం చేస్తే ఈ కత్తితో ప్రాణాలు తీసేటువంటి ఆబ్జెక్టే కదా అది. లేదు కాదు అనుకుందాం. మరి ఇదే కోడికత్తిని చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వారిపైన నాగార్జున యాదవ్ ప్రయోగిస్తే వారికి ఏం అభ్యంతరాలు ఉన్నాయా లేవా అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. రెండోది, ఈరోజు గులకరాయి అన్నారు. రామోజీరావు, రాధాకృష్ణ ఇద్దరు గులకరాయి కేసులో అన్నారు. ఇప్పుడు నేను రామోజీరావు గారిని, రాధాకృష్ణని అట్లానే పెట్టి నేను గులకరాయి తీసుకొని ఘాటి కొట్టాను అనుకోనండి, ఏమవుతుంది? ఊరికే ఆయన ఇట్లా పక్కకు తెచ్చుకొని రామోజీరావు గారు మంచి బాడీ బిల్డర్ కాబట్టి, రాధాకృష్ణ మంచి జాకీ చాన్ టైపు, బ్రూస్లీ టైప్ కాబట్టి గులకరాయి తగలగానే వాళ్ళకి ఏం అవదా? అంటే చులకన చేద్దామని, తక్కువ చేద్దామని, పలుచన చేద్దామని అనుకున్నటువంటి రామోజీరావు గారికి కానీ, రాధాకృష్ణకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ మీకు ఇదే పద్ధతిలో మీ పైన ఇటువంటి గులకరాయే, ఇటువంటి కోడికత్తితోనే నాగార్జున యాదవ్ దాడి చేస్తే మీకు అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయో లేవో చెప్తే మనం దాని గురించి మాట్లాడచ్చు. రిమాండ్ రిపోర్ట్లో 6వ పాయింట్లో ఏం చెప్పారు? ఇక్కడ సీఎం గారికి చుట్టుపక్కల ఉన్నటువంటి CCTVs కానీ, లేకపోతే వచ్చినటువంటి అభిమానులు తీసినటువంటి ఫుటేజ్ కానీ, లేకపోతే మీడియా ఛానల్ ఫుటేజ్ కానీ, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి వివిధ భవనాల మీద ఉంచినటువంటి CCTV ఫుటేజ్లో కానీ వారు ఒక చోట నుంచి ఒక షార్ప్ స్టోన్ అనేది తీసుకొని పాకెట్లో వేసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళి ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. దానికి కావాల్సినటువంటి క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఆధారాలు ఉన్నాయి అనేది 6th పాయింట్లో రాశారు, 6th పేరాలో రాశారు. దాని తర్వాత 8th పాయింట్లో ఏమి రాశారు? ఈ వేముల సతీష్ కుమార్ సన్ ఆఫ్ దుర్గారావు అనేటువంటి అబ్బాయిని ఒక
ఒక వ్యక్తి A2 అనే వ్యక్తి ప్రేరేపించాడు, ఎస్ ప్రేరేపించారు కాబట్టి ఈ దాడి జరిగింది అని ఎయిత్ పేరాలో రాశారు. అవును. దీన్ని ఆ సతీష్ అనే అతనే వాలంటీర్గా చెప్పాడు అని రాశారు. 9th పాయింట్లో ఏమి రాశారు, ఇది చంపాలనేటువంటి ఉద్దేశంతోనే, ఇంకా మళ్ళా ఏదో ఆకతాయిగా వేయడమా లేదు, ఒక ప్రీ ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకి ఎంటర్ అయిన కాడి నుంచి వచ్చేదాకా ఈయన్ని ఫాలో అవుతూనే ఒక ప్రీ ప్లాన్డ్గా ఆయన్ని గాయపరచాలని, లేదా వీలైతే వారన్నిటికీ సహకారం అందితే అతన్ని చంపాలని, ఇటువంటి పాటలో కణతకు తగిలినా లేకపోతే కంటికి తగిలినా నిజంగా అది ఊహించడానికి, నేను చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఒకవేళ కంటికి తగిలి ఉంటే ఇక చాలా ఘోరం జరిగిపోయేది. దేవుడు మా యందు ఉన్నాడు కాబట్టి, పేద ప్రజల వైపు ఉన్నాడు కాబట్టి జరగల. దాంతోపాటు ఈ పెద్ద మనిషి బోండా ఉమామహేశ్వరరావు వచ్చి ఏం చెప్తాడంటే, ఇక్కడ అసలుకి సతీష్ని అరెస్ట్ చేశారా లేకపోతే మరొకరిని అరెస్ట్ చేశాడా, ఆ సతీష్ ఇల్లు ఎక్కడుంది, పక్కన అన్నా క్యాంటీన్ ఉందా లేదా, ఇవన్నీ ఎవరికి తెలియదండి. అరెస్ట్కి సంబంధించిన ఇష్యూ పూర్తిగా ప్రభుత్వానికి కూడా ఐడియా లేదు. ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లో జరుగుతుంది కాబట్టి మాకు కానీ ఎవరికి కానీ ఏం అర్థం లేదు. కానీ ఆంధ్రజ్యోతికి బోండా ఉమామహేశ్వరరావుకి భలే తెలిసింది. ఇమీడియట్గా దీన్ని ఖండించాలని ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వాళ్ళు కెమెరా పట్టుకొని బోండా ఉమామహేశ్వరరావు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటి సెల్లార్ కింద దీని మీద డిస్కషన్ జరిగిద్ది. చంద్రబాబు నాయుడు గారు 4-5 పత్రికా ప్రకటనలు ఎందుకు ఇది గుమ్మడికాయ దొంగ ఎవరు అని అనుకునే లోపు భుజాలు తడువుకుంటూ ఎందుకు ఇవన్నీ జరిగినాయి, అన్నా క్యాంటీన్ లేదని అతను కొట్టాడు అని అంటున్నారు. నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు. అన్నా క్యాంటీన్ ఇవ్వాలని ఆయన ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు చెప్పాడు. జూన్ 2, 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2015లో పెట్ల అన్నా క్యాంటీన్, 2017లో పెట్ల, 2018లో పెట్ల, 2018 జూలై 2018 కాదండి, 2018 జూలై 15వ తేదీన ఫస్ట్ అన్నా క్యాంటీన్ పెట్టారు. వాళ్ళ ఇంటి దగ్గర అన్నా క్యాంటీన్ పెట్టేయడానికి నాకు తెలిసి 2018 డిసెంబర్ అయి ఉండిద్ది. మరి ఈ లెక్కన ఈ సతీష్ అనేవాడు ఎన్నిసార్లు కొట్టాలి చంద్రబాబు నాయుడిని రాళ్లతో? ఇక అన్నా క్యాంటీన్ మూసేశారంటే పెట్టని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎన్నికల హామీలో ఇచ్చిన తప్పినవి ఉన్నాయి కాబట్టి ఇక రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గులకరాలతో చంద్రబాబు నాయుడు ఎక్కడ కనపడితే అక్కడ రాళ్ల దాడి చేసి మీరు ఎన్నికల్లో సమాజంలో ప్రజాస్వామ్యంలో జరగదు సార్. అలా జరుగుంటే ఇదేం పోకడా 86,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసినందుకు 60 లక్షల మంది రైతులు 60 లక్షల రాళ్లతో కొట్టుండాలి. అట్లా కొట్టరు, అది ప్రజాస్వామ్యంలో జరగదు. డ్వాక్రా రుణమాఫీ 14,000 కోట్లు ఎగ్గొట్టినందుకు అక్క చెల్లెములు దాదాపు 30-40 లక్షల మంది వాళ్ళు కూడా రాళ్ళు తీసుకొని కొట్టాలి. అలా కొట్టరు, కొట్టకూడదు, అలా జరగకూడదు. నిరుద్యోగులు 15 లక్షల మంది, వాళ్ళకి 2,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని మోసం చేసినందుకు వాళ్ళు 15 లక్షల రాళ్లతో కొట్టాలి, కొట్టకూడదు, అలా జరగాలని మనం కోరుకోకూడదు. కానీ ఇదేంటిది? ఆ రకంగా మీరు అన్నట్టుగా ఒక్క అన్నా క్యాంటీన్ కోసమే అతను రాయి దాడి చేస్తే చంద్రబాబు అసలు ఎన్ని రాళ్ల దాడులు తిని ఉండాలి, ఇప్పటికీ ఎదుర్కో ఉండాలి. సార్ నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, అన్నా క్యాంటీన్ తీసేస్తే రాయేశాడంటే అన్ననే చంపేశాడు చంద్రబాబు నాయుడు. అన్ననే చంపితే చంద్రబాబు నాయుడు బాలకృష్ణకి, హరికృష్ణకి, పురంధేశ్వరికి బాధ లేదు, వాళ్ళే చంపాల్సింది, వాళ్ళే రాళ్ళు వేయాల్సింది, వాళ్ళకే లేదు. అన్న క్యాంటీన్ ఉందని దాంతో పాటు చంద్రబాబు నాయుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా, నేను ఈ యాక్షన్ ని చెప్తాను, అదే చెప్తాను. చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ఈ ట్వీట్ చేశాడా, నేను ఈ దాడిని ఖండిస్తున్నా అని. తర్వాత లోకేష్ నారా రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చా అని అన్నావు కదా. మీరందరూ A2 అంటే బోండా ఉమా అని మీరు అనుకుంటున్నారు. నాకు అనుకుంటున్నా రాయి ఎక్కడి నుంచి వచ్చావంటే నారా లోకేష్ చేతిలో నుంచే వచ్చిందని నా ఉద్దేశం. A2 నారా లోకేష్ అయి ఉంటాడని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. అంటే ఏదో ఒకటి మనం ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు, ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. మీరు ఒక్క ఎగ్జాంపుల్, ఒక ఆధారం ఏదో 1-2 చెప్పండి. బోండా సార్, బోండా ఉమా
సార్ నేను చెప్తానండి సార్, బోండా ఉమాకి ముఖ్యమంత్రి గారి మీద కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎదురుగా నిలబడితేనే కింద మీద మొత్తం తడుపుకునేటువంటి వ్యక్తి. తనకంత సీన్ లేదు, తనకంత స్థాయి లేదు. బోండా ఉమా లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కళ్ళెదుడు పెట్టి చూసుకుంటేనే సగం ఆ ధాతువును చూసి ఆ వ్యక్తిత్వాన్ని చూసి అదిరిపోయేటువంటి వ్యక్తి. నారా లోకేషే ఒక పాయింట్ అయితే కనిపిస్తుంది ఇందులో, ఎవరిపైన ఎన్ని కేసులు ఉంటే మీపైన ఎన్ని కేసులు ఉంటే అంత మంచి పదవి ఇస్తానన్నారు లోకేష్, బహిరంగంగా చెప్పాడు. అంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేసి హత్యాయత్నం చేస్తే రేపు భవిష్యత్తులో ఎప్పుడో ఒక నాటికి గొప్ప పదవి వస్తుందని ఆశించాడేమో అతను. మీరు చెప్పిన దానికి కొంచెం లింక్ కనిపించింది నాకు. దాంతో పాటు అంటే లోకేష్ గారు నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక పాలసీ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉందంటే, అధికార ప్రతినిధిగా నేను అదే మాట్లాడతా, మా రాజీవ్ అదే మాట్లాడతాడు, వెంకటరెడ్డి అదే మాట్లాడతాడు, మా పార్టీ పాలసీ అదే మాట్లాడుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో యాక్షన్ ని ఖండిస్తున్నా, జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఖండిస్తున్నా అంటాడు. వాళ్ళ కొడుకేమో రాయి ఎక్కడ ఉంచామని అదే చెప్తాడు. తెలుగుదేశం పార్టీ ఏమో కోడికత్తి కమల్ హాసన్ అని బాగా చెప్తారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షుడో లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి నడుపుతున్నాడో తెలియదు. పార్టీ అధ్యక్షుడు ఒక విధంగా, కొడుకు ఒక విధంగా, ఈ విధంగా కాన్స్పిరసీ అక్కడే అవుతుంది. A2 అనేది నారా లోకేషే. క్లియరా ఇది? నిజమే. దాంతో క్లియరా? మళ్ళీ అడుగుతున్నా, మీరు పదే చెప్తున్నారు నారా లోకేష్ రూపాయలు, ఇది క్లియరా? మీరు చెప్పండి. అక్కడ మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నానండి సార్, డౌట్ లేదు సార్. నేను చెప్తా వినండి సార్. సతీష్ అనేటువంటి అతను నిజంగా పేదరికంగా పుట్టడం ఎవరిది తప్పు కాదు. నేను పేదోడ్నే. అన్నా క్యాంటీన్లో అన్నం లేదని విసిరాడు అని చెప్తున్నారు. ఇతను తరపున వాదించడానికి సలీం అనేటువంటి లాయర్కి 5 లక్షల రూపాయలు నారా లోకేష్ తనకి సామాజిక వర్గానికి సంబంధించిన స్నేహితుడి ద్వారా ఈ రోజు కోర్టులో ఫీజుగా చెల్లించాడు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అందరూ చెప్పినటువంటి విషయం. దీంట్లో నో డౌట్ దీనికి సంబంధించి కోడికత్తి కేసు వాదించేది అదే అడ్వకేటు, అదే విధంగా ఇక్కడ రాయికి సంబంధించింది కూడా అదే అడ్వకేటు. అందరూ కలిసి ఒకే అడ్వకేట్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? దీన్ని అసలు పొలిటికల్ స్ట్రాటజీ వైపు ఎందుకు మూవ్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది, మేము వీటన్నిటిని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి మారణ హోమాలు, ఇటువంటి భౌతిక దాడులకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని చెప్పి దీని గురించి వ్యాఖ్యానించకపోతే ఎవరి చర్యలు వారు చేసుకుంటారు, ఎవరి ఎంక్వైరీ వారు జరుగుతుంది. దీన్ని ఒక ఎలక్షన్ టంట్గా తీసుకొచ్చి ఒకసారి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాలు మీరు చేయండి. ఇక తెలుగుదేశం పార్టీ కూటమి గురించి కానీ, వారి ఎలక్షన్ మేనిఫెస్టో గురించి కానీ, వాళ్ళ ఎలక్షన్ పాలసీ గురించి మాత్రం ఏమీ లేదు. రేపు నారా లోకేష్ ని కాంతి రాణా టాటా అరెస్ట్ చేస్తాడేమో అనే భయంతో ఇదే విధంగా వాళ్ళు డిఫెన్సివ్ మోడ్ లో ఉంటున్నారు. కాబట్టి రేపు జరిగినప్పుడు తెలుస్తుంది దీని మీద.